ఈరోజు ఎందరో సినీ ప్రముఖులు ఈటీవీ మీద ఉండేటువంటి అభిమానంతో ఇక్కడికి విచ్చేశారు. వారికి చైర్మన్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. శ్రీ నరేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఉషా కిరణ్ మూవీస్ మొట్టమొదటి హీరో శ్రీ నరేష్ గారికి ఇదే మా సాదర స్వాగతం. నరేష్ గారు, ఈటీవీతో మీ అనుబంధం గురించి మాట్లాడక ముందు కళ్ళు మాట్లాడింది, కళ్ళు చెమర్చింది. ప్రతి ఆడపిల్లకి పుట్టినిల్లు మెట్టినిల్లు ఉన్నట్టే ప్రతి మగబిడ్డకి పుట్టినిల్లు ఎదిగిన ఇల్లు ఉంటుంది. నేను పుట్టిన కాంపౌండ్ విజయకృష్ణ కాంపౌండ్ అయితే సగర్వంగా నేను చెప్తున్నాను, నేను ఎదిగిన కాంపౌండ్ రామోజీరావు గారి కాంపౌండ్. శ్రీవారికి ప్రేమలేఖ అనేటువంటి అద్భుతమైనటువంటి కళాఖండానికి తో ఉషా కిరణ్కి ఓ మొదటి హీరో సార్ కరెక్ట్ ఓనమాలు తెచ్చినప్పుడు నేను ఆ సినిమాతో ఉషా కిరణ్లోకి వచ్చాను కంటే ఉషా కిరణ్ నన్ను ఎన్నుకోవడం నా అదృష్టం. చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమాతో నేను స్టార్డమ్ అందుకున్నాను. అదేవిధంగా ఈటీవీ ప్రారంభించినప్పుడు పోపులు పెట్టే సీరియల్ నా గురువు శ్రీ జంఝాల స్వర్గీయ హాస్య బ్రహ్మ, నా గురు బ్రహ్మ, మా ఇద్దరికీ దీవెనలు ఇచ్చి వారి చేతుల మీదుగా రామోజీ ఫిల్మ్ సిటీ ఓపెన్ కాకముందు మా ఇద్దరికీ భోజనాలు పెట్టి తిరిగి చూడమని చెప్పి తర్వాత కౌంట్ డౌన్ షోస్ చేసి బీరువా వరకు మొన్నటి చిత్రం వరకు నా జీవితాంతం నేనున్నంత కాలం ఇంకా నా తర్వాత కూడా ఇంకా ఎదుగుతుంది ఈ యొక్క కాంపౌండ్ అన్న ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది రామోజీరావు గారి అచీవ్మెంట్స్, ఈ యొక్క అద్భుతమైన రత్నాలు అయితే దీంట్లో ఒక చిన్న రత్నంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి సగర్వంగా నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఆర్పి పట్నాయక్ గారు, మనందరికీ తెలుసు ఉషా కిరణ్ మూవీ సంస్థ అందించినటువంటి చిత్రం అనే సినిమాతో ఎంత సంచలనమైనటువంటి సంగీతాన్ని అందించారో, సంగీత దర్శకుడిగా మారారో, అలాగే ఈటీవీలో నిర్వహించేటువంటి ఎన్నో కార్యక్రమాల్లో వారు ఎప్పటికప్పుడు పాల్గొనడం జరిగింది. చైర్మన్ గారి చేతుల మీదుగా జ్ఞాపిక. యాక్చువల్లీ నన్ను సినిమా పర్సనాలిటీగా కాకుండా ఈటీవీ పర్సనాలిటీగా పిలిస్తే బాగున్నాను. ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవార్నిధి. ఈ పాట సుమన్ గారు రాసి నాకు ఇస్తే అది కంపోజ్ చేస్తున్నాడు మా సీన్ కూడా ఇక్కడ ఉన్నాడు, సీను త్రివిక్రమ్, సారీ. తను హీ వాజ్ ది జడ్జ్ అనమాట. నేను కంపోజ్ చేస్తున్నప్పుడు రూమ్లో కూర్చొని అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది. మీ అందరికీ తెలుసు. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా మొదటి సినిమా నీకోసం రిలీజ్ చేసింది ఉషా కిరణ్ సంస్థ. అలాగే నాకు మొదట హిట్ ఇచ్చింది చిత్రం ఉషా కిరణ్ సంస్థ. ఈరోజు నన్ను ఇక్కడ నిల్చోబెట్టింది ఉషా కిరణ్ సంస్థ. అందుకు చైర్మన్ గారు ముందు ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము అందరం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.